స్పోర్ట్స్ లో మరి ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది, అది కూడా మన తెలుగు స్టేట్స్ లో ఎంత ప్రౌడ్ గా ఉందో తెలుసా. నిన్న గచ్చిబౌలి స్పోర్ట్స్ లాంచ్ సెరమనీకి నేను ఒక గెస్ట్ లాగా వెళ్ళాను, కానీ నేను అక్కడ ఒక ఈవెంట్ ని చూడలేదు, ఒక విజన్ ని చూస్తాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వింటుంటే బూస్ బంప్స్ వచ్చాయి. ఒక్కొక్క మాట నా మైండ్ లో రిపీటెడ్ గా వినిపిస్తూనే ఉంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అథ్లెట్ కి బెటర్ ఎకో సిస్టమ్, కోచెస్ కి ఆపర్చునిటీ, స్పోర్ట్స్ రిలేటెడ్ జాబ్. ఇవన్నీ జస్ట్ పేపర్ మీద ప్లాన్ లా కాదు, ఇంప్లిమెంటేషన్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇంకా నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ డొమైన్ కి వదిలిపెట్టేస్తున్నాం, జస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది, గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్పినప్పుడు మనం ఇన్ని రోజుల నుంచి ఒక మెత్తుంటుండే కదా, గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటే డిలే అవుతుంది అని చెప్పేసి. ఆ కాన్సెప్ట్ దీంట్లో తీసుకురాకుండా ఫ్యూచర్ స్పోర్ట్స్ ని ఫాస్ట్ గా డెవలప్ చేయడానికి ఇలాంటి ఒక గ్రేట్ డిసిషన్ తీసుకున్నారు. అంతేకాకుండా పరుగుల రాణి పీటీ ఉషా గారు, నిఖిత్ జరీన్, దీప్తి జీవాన్జీ మన తెలంగాణ ఛాంపియన్స్ అందరినీ స్టేజ్ మీద ఆనర్ చేయడం చూస్తుంటే బూస్ బంప్స్ వచ్చినాయి. స్పోర్ట్స్ అవేర్నెస్ కోసం కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఎందుకు ఈ పనికిరాని కంటెంట్ ని చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఇలాంటి చేంజ్ ని చూస్తుంటే మన వాయిస్ ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అయ్యింది అనిపిస్తుంది. స్పోర్ట్స్ గురించి మాట్లాడడం వేస్ట్ కాదు, ఇది డెవలప్మెంట్ కి ఫస్ట్ స్టేజ్ అని చెప్పేసి అర్థమైంది. తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి ఇనిషియేషన్ తీసుకున్నందుకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. అదే డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ అంతా ఒకటి, మన రెండు తెలుగు స్టేట్ ఇండియాకి వరల్డ్ క్లాస్ అథ్లెట్స్ ని ఇవ్వాలి, కోచెస్ ని ఇవ్వాలి, స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్ ని అందించాలి. బికాస్ స్పోర్ట్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మెడల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్ ఎ హెల్తియర్, స్ట్రాంగర్, ప్రౌడర్ జనరేషన్. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి స్పోర్ట్స్ లో కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి కాలర్ ఎగరేసుకొని చెప్పండి. అంతకన్నా ముందు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. స్పోర్ట్స్ లో ఒక మంచి రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, అకౌంట్ ని ఫాలో చేసుకొని పెట్టుకోండి, అస్సలు డిసప్పాయింట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.